నమస్తే. అదొక మారుమూల పల్లె. ప్రతినిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇంతకీ ఆ పల్లెలో ఏముంది? బిలియనీర్లున్నారా? ఐటీ ప్రాజెక్టులున్నాయా? రియల్ వెంచర్లు అదరగొడుతున్నాయా? లేక ఏదైనా పురాతన ఆలయం ఉందా? మరేదైనా చారిత్రక ప్రదేశమా? అంటే ఇవేవి కావని తెలుస్తోంది. ఏమిటా పల్లె? ఇప్పుడెందుకు వార్తలకెక్కింది? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి. నేడు తెలంగాణ ప్రభుత్వం ఈ పల్లెను ఆదర్శంగా తీసుకుంటోంది. గ్రామజ్యోతి పథకానికి ఈ గ్రామమే వేదిక కాబోతోంది. అంతగా ఆ పల్లెలో ఏముంది? ఆదర్శ గ్రామానికి చిరునామాగా ఎలా నిలిచింది ఆ పల్లె? గ్రామ స్వరాజ్యం బహుశా అయితేనేమో. అందుకే కాబోలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమానికి ఈ గంగదేవిపల్లి గ్రామం నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు. ఖండాంతరాలు దాటిన ఈ గ్రామ ఖ్యాతి ఏ విధంగా ఉంది? ప్రపంచ దేశాల దృష్టిని ఎందుకు ఆకర్షిస్తుంది? ఎలా ఆకర్షిస్తుంది? ఎంతమంది విదేశీయులు ఇంకా క్యూ కడుతున్నారు? ఎందుకు వస్తున్నారు? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె జీవన సౌందర్యం కనుమరుగైపోతోంది. గ్రామాన్ని ఒట్టిపోయిన పశువులా భావించి అక్కడికక్కడే వదిలి వలసెళ్లిపోతున్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మాటే మరిచి పట్నం బాట పడుతున్నారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. గ్రామాల్లోనే అసలు సిసలైన స్వరాజ్యం ఉందని నిరూపించింది గంగదేవిపల్లి. వరంగల్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో గీసుకొండ. ఒక గ్రామంలో ఏముంటుంది? మహా అయితే పాడి పంటలు ఉంటాయి. గట్టిగా మాట్లాడితే ఏదైనా గుడి గోపురాలుంటాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే అక్కడేదైనా చారిత్రక కట్టడం ఉంటుంది. గంగాదేవి పల్లెలో వీటన్నింటికన్నా మించినదేదో ఉంది. అందుకే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందా? ఇంతకీ గంగదేవిపల్లి సక్సెస్ సీక్రెట్ ఏమిటి? పేదరికం, కరువు, అనైక్యత, రాజకీయ గొడవలు అంటే ఎవరికి వారే యమునా తీరే అన్న చందన ఇక్కడి గ్రామంలోనూ కూడా ఒకప్పుడు గొడవలు ఉండేవి. ఒకప్పుడు అనైక్యత ఉండేది. అది 1990కి ముందు. 1993 తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు ఒక్కటిగా నిలిచారు. సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఫలితంగా ఇవాళ పల్లె కాదు, మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్తు ప్రపంచ దేశాలన్నీ సలం కొట్టించుకునే స్థాయికి ఇక్కడ ప్రజలు ఎదిగారు. 100% అక్షరాస్యత, 100% మద్య నిషేధం, ఇంటింటికి 100కు 100% పారిశుద్ధ్య సదుపాయం, 100% కుటుంబ నియంత్రణ. ఇవి గంగదేవిపల్లి సాధించిన విజయాలు. అందరూ కలిస్తే విజయం తానంతటదే వస్తుందని నిరూపించింది గ్రామం. ఊరు కూడా ఇంటితో సమానంగా భావిస్తే పొదరిల్లులా అందంగా ఉంటుందని చేసి చూపారిక్కడి వాళ్ళు. ఈ విలేజ్ను ఆదర్శవంతంగా తీసుకొని ఎంతోమంది వచ్చి చూడడం జరుగుతున్నది. కానీ ఆ చూసిన వాళ్ళంతా వాళ్ళ విలేజ్లను ఆదర్శవంతంగా చేస్తున్నారా లేదున్నా అనేదే పెద్ద ప్రశ్న. ముఖ్యంగా రాజమౌళి గారి సలహాలు తీసుకొని మేము ముఖ్యంగా జాగృతి తరపున వరంగల్ జిల్లాలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని గంగదేవిపల్లిలాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గంగదేవిపల్లి ఊళ్ళోకి రాగానే కనిపించే బోర్డులు గ్రామస్తుల క్రమశిక్షణకు అద్దం పడతాయి, కట్టుబాటును చాటి చెబుతాయి. మద్య నిషేధం, అక్షరాస్యత ఈ గ్రామమంతా కలిసి సాధించిన ఘన విజయాలుగా చెప్పుకోవచ్చు. ఈ అభివృద్ధి వెనక 14 ఏళ్ల కృషి దాగుంది. 13 కమిటీల పరిశ్రమ దాగుంది. ప్రతి విషయంలో ఇక్కడి ప్రజలు పాటించే పారదర్శకత కనిపిస్తుంది. ఈ గ్రామం మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? గ్రామానికి సంబంధించిన ఏ విషయమైనా సరే మనకెందుకులే అని వదిలేయరు. తమ ఇంటి విషయాన్ని ఎలా బాధ్యతగా ఫీల్ అవుతారో ఇది అంతే. చూడాలనే ఒక సత్సంకల్పంతో వచ్చాం. ఊరంతా తిరిగాం. చాలా నచ్చింది. ముఖ్యంగా 100% లిటరసీ 15 to 50 years ఏజ్ వరకు వాళ్ళకి ఇక్కడ ఉంది అంటే కేరళ తర్వాత ఇక మన ఈ గ్రామమే దేశంలో నెంబర్ 1 అన్నట్టుగా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నాకు నచ్చిన ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు ఆదర్శ గ్రామం ఎలాగూ అయింది,
ప్రజలంతా కూడా ఇక్కడ ఆదర్శవంతులే. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, హరిత తెలంగాణను సాధించుకున్నారు. కానీ ఆరోగ్యవంతమైన తెలంగాణ కూడా ఈ గ్రామానికి అందించాలని. ఒకప్పుడు ఊళ్ళో నాటుసారా ఏరులై పారేది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. గ్రామస్తుల్లో ఆలోచన మొదలైంది. నాటుసారా అమ్మకాలపై నిషేధాన్ని విధించారు. మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. తర్వాత సమస్య సానుకూలపడింది. ప్రభుత్వం మద్యం అమ్మకాల నుంచి గంగదేవిపల్లిని మినహాయించాల్సి వచ్చింది. అది గంగదేవిపల్లి అంటే. గంగదేవిపల్లి గ్రామ పాలనలో కమిటీలది కీలక పాత్ర. ప్రభుత్వం నుంచి పైసా తీసుకోకుండా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. 1996 నుంచి డీఫ్లోరైడ్ ప్రాజెక్టు పనిచేయడం మొదలైంది. దీని ద్వారా రూపాయికే ఇంటింటికి 20 లీటర్ల మంచినీరు అందిస్తున్నారు. 1994కు ముందు గ్రామంలో అసలు పాఠశాలే లేదు. అక్షరాస్యత కూడా అంతంత మాత్రమే. అందరికీ విద్య లక్ష్యంతో కమిటీ వేశారు. ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ నియామకం జరిగింది. 8 ఏళ్ల కృషి ఫలించింది. 2002 నాటికి 100కు 100% అక్షరాస్యత సాకారమైంది. ఇది గంటకు 1000 లీటర్లు పరిశుభ్రమైన తాగునీరు ఇస్తుంది. అది ఆరోగ్యానికి ఏ రకంగా మేలు కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆ డీఫ్లోరినేషన్ వాటర్ను తీసుకోవాలి అనేది నిబంధన. అది ₹1కే 20 లీటర్లు మేము ఇస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరి తీసుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో ₹360 కట్టి మరి కార్డు తీసుకుంటారు. ఆ కార్డు ఏంటంటే మళ్ళీ వచ్చే జనవరి దాకా దాన్ని రోజుకో క్యాన్ వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గంగదేవిపల్లిని మొత్తం 18 భాగాలుగా విభజించారు. వీటిలో మద్యపాన నిషేధ కమిటీ, మంచినీటి నిర్వహణ కమిటీ, విద్యా కమిటీ, గంగాడిష్ కమిటీ, ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రికవరీ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, మొత్తం 13 ప్రధాన కమిటీలు. వీటితో పాటు వీధి లైట్ల నిర్వహణ కమిటీ, మహిళా సమస్య పరిష్కార కమిటీ, అంతర్గత ఆడిట్ కమిటీ, చైతన్య కమిటీ, యువజన కమిటీ, మహిళా అభివృద్ధి కమిటీ, రైతు వికాస కమిటీ, ఆఖరికి ప్లాస్టిక్ నిషేధ కమిటీ కూడా ఉంటుంది ఇక్కడ. ఇలా మొత్తం 26 కమిటీలు నిరంతర గ్రామాభివృద్ధికై పనిచేస్తుంటాయి. ఒక్కొక్క కమిటీలో 11 నుంచి 25 మంది వరకు సభ్యులుంటారు. ఇలా పని విభజన చేసి సత్ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్నారు ఇక్కడి వాళ్ళు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కూడా ఈ గ్రామానికి అందించాలనే ఒక కోరిక మాకు. నెల 1-2 సార్లు మేము ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి దీన్ని దత్తత తీసుకొని రాబోయే ఒక 5-6 నెలల లోపల ఈ ఊరిలో ఎవరు కూడా రోగి అనేవాడు ఉండకుండా చేయాలనే ఒక సత్సంకల్పంతో కూడా మేము నిర్ణయించుకొని రావటం జరిగిందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. గంగదేవిపల్లిలో బాల కార్మిక వ్యవస్థ లేదు. పిల్లలందరూ విధిగా చదువుకోవాల్సిందే. అంతేకాదు, గంగదేవిపల్లిలో కేబుల్ ప్రసారాలు ఉచితం. కేవలం ₹2200 చెల్లిస్తే చాలు. వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వడ్డీతో గంగాడిష్ కమిటీ ఉచిత కేబుల్ టీవీ ప్రసారాలను అందిస్తుంది. ఇవే కాదు, ఆరోగ్య కమిటీ, తల్లుల కమిటీ, రుణాల రికవరీ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, ఇలా కమిటీలు పేరుకు తగ్గట్టు విధి నిర్వహణ చేస్తుంటాయి. ప్రతి కమిటీకి ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరికి బాధ్యతలుంటాయి. రాజకీయ పార్టీలున్న అభివృద్ధి నిర్ణయాల్లో అందరిది ఒకటే మాట. గంగదేవిపల్లిలో కుటుంబ సమస్యలు వచ్చినా అది పంచాయతీ కార్యాలయం దాటి వెళ్లిందే లేదు. గ్రామంలో ఈ 14 ఏళ్లుగా ఒక చిన్న కొట్లాట కూడా జరగలేదు. ఇన్నేళ్లలో ఈ పల్లెకు పోలీసులే రాలేదంటే ఇక్కడి సుపరిపాలన ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.